ఈరోజు ఈ వేదిక ద్వారా మరి బీర్కూరు మండల స్థాయి కార్యకర్తల ఆవేదన ఏదైతే ఉందో అదంతా మీడియా ముందు పెట్టడం జరిగింది. నా పేరు పల్లికొండ సాయిబాబా. నేను ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని అధ్యక్షులుగా 4 సంవత్సరాల 1 నెల చేసిన గౌరవనీయులు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు నన్ను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మన మండల స్థాయి నాయకులు కూడా, మీడియా మిత్రులు, మండల స్థాయి నాయకులు కాన్స్టిట్యూన్సీ వైద్యుగా అందరూ సహకరించి ఆ రోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేస్తే మరి నా వంతుగా కృషి చేస్తూ జిల్లాల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము మరి టీవీఎస్ ఎక్సెల్, ఆటోలు, సంఘ భవనాలు, మరి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు అనేక రకాలుగా మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు ప్రభుత్వం స్కీమ్లను పెడితే మరి మా వంతుగా కృషి ఆ రోజు మత్స్యకారుల కోసం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మరి ద్రోణవల్లి సతీష్ గారు అనేటువంటి మాజీ ఎక్స్ జెడ్పీటీసీ గారు మరి మత్స్యకారులను ఉద్దేశించి ఆయన ఏదైతే మాట్లాడినరో ఆ మాట్లాడినటువంటి సందర్భము నేను దాని మీద క్లియరెన్స్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే మరి ఆ రోజు నన్ను జిల్లా అధ్యక్షుడు చేసే దాంట్లో భాగంగా కూడా మరి మన కాన్స్టిట్యూన్సీ వర్స్గా అందరూ సహకరించారు. దాంట్లో సతీష్ కూడా సహకరించినటువంటి సందర్భం వాస్తవము. మరి దాన్ని మేమంతా అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఒక జిల్లా స్థాయిలో మరి వీళ్ళు ఈ కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి నాయకుడు ఎదగడము ఆయన జీర్ణించుకోలేక మరి నా మీద లేని ఆరోపణలు చేస్తూ మరి నేను ఆ రోజు గౌరవనీయులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎలక్షన్లో పని చేయలేదు అని చెప్పేసి నన్ను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కూడా ఈయననే కుట్రపూరితమైనటువంటి ఏమైతే చెప్పడం జరిగిందో అవన్నీ అవాస్తవాలు. ఏ రోజుకైనా మరి సత్యము ఇదవుతుంది. మరి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఈ రోజు వరకు కూడా నీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మరి నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు నువ్వు స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆయన ఏదో మా మత్స్యకారుల జీవనోపాధిని ఖరాబ్ చేసి ఆయనే సంపాదించుకున్నారు అని చెప్పని ఏదైతే ఆరోపణ చేసినావో ఎక్స్ జెడ్పీటీసీ సతీష్ గారు నువ్వు ఖబర్దార్. ఎందుకు అని అంటున్నానంటే నేను ఉమ్మడి జిల్లాగా చేసినటువంటి సందర్భంలో నేను రాష్ట్ర స్థాయిలో ఎదగడాన్ని నువ్వు జీర్ణించుకోలేక నా మీద ఆరోపణలు చేసి శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయి ఎవరితోటి మాట్లాడి నా ఫోటోలు కొట్టి ఆయనకు పెట్టి దుష్ప్రచారం చేసి నన్ను బదనాం చేసినటువంటి వాస్తవం కాదా నువ్వు అని చెప్పనని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఇదే మత్స్యకారులు మరి వాళ్ళ అభివృద్ధి కోరుకుంటే నీ గ్రామంలోనే దాదాపు సుమారు టీవీఎస్ ఎక్సెల్ ఇచ్చినాం. ఏ ఒక్కరన్నా ₹1 ఇచ్చినటువంటి సందర్భం నువ్వు రుజువు చేయగలిగితే నేను చర్చకు రెడీ ఉన్నా. నువ్వు ఏ సందర్భంలో కూడా చర్చ పెడదాము అంటే మత్స్యకారుల దాని విషయంలో నేను రెడీ ఉన్నా. మరి ఏదైతే చేపలు ఉచిత చేపల పంపిణీ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేస్తా ఉన్నావో అవన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు చేసినటువంటి ఘనకార్యం కూడా నేను బయట పెట్టి నువ్వు చేసిన తప్పులు ఏవైతున్నాయో మరి టెండర్ పార్టిసిపేట్ చేయడానికి కూడా నువ్వే బాధ్యుడివి. మరి ఈ జిల్లాలో ఎవరిని రానియకుండా వేరే మంత్రులను కూడా కన్విన్స్ చేసి మా వాళ్ళే ఉంటారు అని చెప్పని నువ్వేదైతే చేసినావో కాంటాక్ట్ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి కాంటాక్ట్ కూడా నీదే అని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా నేను. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మత్స్యకారుల నిగిడిక నువ్వేదైతే డైవర్ట్ చేసి ముద్రాదులు మరి మా గంగపుత్రులు అని చెప్పని అంటా ఉన్నావు. మరి ఈ రోజు మా ముద్రాదులు గంగపుత్రులు కలిసి ఉన్నటువంటి సందర్భం మరి వాళ్ళని విడగొట్టి విభజించి పరిపాలించే దిశగా నువ్వేదైతే చేస్తా ఉన్నావో ముద్రాదులు గంగాపుత్రులు అని చెప్పని ఈరోజు మా మల్లాపూర్ సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి చెరువును తీసుకుపోయి మా సోదరులైనటువంటి ముద్రాదులకు మాకు గొడవ పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నా నేను. మరి ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ముద్రా సంఘాలు లేవు. మరి వాళ్ళు వీళ్ళందరూ కలిసి బతా ఉన్నారు. వాళ్ళ మధ్యన గొడవలద్దు అని చెప్పినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. మరి అదే వ్యక్తిని నువ్వు తప్పుదో పట్టించి ఈరోజు మల్లాపూరు బైరాపూరు 2 విలేజ్ల మధ్యన ఉద్ధృత పరిస్థితులు తీసుకురావడానికి కారకుడివి నువ్వు కాదా? మరి ఈరోజు నీ నోరు అదుపులో పెట్టుకో. భాస్కర్ రెడ్డి మీద నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆరోపణలు నువ్వు గతంలో చేసినటువంటి సందర్భం చెప్తా ఉన్నా. మరి అదే బాజిరెడ్డి గారు వచ్చి బాన్సులో నామినేషన్ చేసిన రోజు మరి ఆయన బాజిరెడ్డి గారిని నూకేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ రోజు మేము ఎన్నుకుంటే బాజిరెడ్డిని పట్టుకున్నాం. మరి అదే పోచారం శ్రీనివాసరెడ్డిని నువ్వు నూకేమని ఎక్కడ చెప్పలే. మరి నామినేషన్ వేయడానికి ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి అందరూ వచ్చిండ్రు. మరి నీ అహంకారం ఏదైతుందో నువ్వు ఆయన నూకేస్తే వెనుక ఉండి బాజిరెడ్డిని పట్టుకున్నటువంటి సందర్భం మాది. మరి నువ్వు నీ అహంకారానికి నిదర్శనం. మరి నువ్వు చేసినటువంటి మేఘవీర్ రాజు ఇంటికి వచ్చి డబ్బులు అడిగేందుకు వస్తే ఆయన చెప్తాడు కొట్టిన మాట వాస్తవం కాదా? మరి నువ్వు
ఏదైతే ఉందో ఇంటికి భాగ్యానికి వచ్చినటువంటి వ్యక్తిని కూడా చెప్తాడు కొట్టినటువంటి సంస్కారం నీది. మరి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా నువ్వేదైతే చెప్తా ఉన్నావో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలల్లో నీ రాజకీయ లబ్ధి కోసము మండల స్థాయిలో ఎవరిని కూడా ఎదగనీయలేదు. మరి ఎవరిని ఎదగనీయకుండా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కానీ, మరి భాస్కర్ రెడ్డి గారి దగ్గర కానీ, సురేందర్ రెడ్డి గారి దగ్గర కానీ అందరి మీద ఆరోపణలు చేసి వాళ్ళని దూరం చేస్తూ నువ్వు మంచిగా ఉండి మరి వాళ్ళని ఎవరైతే నీ మాటినారో వాళ్ళందరినీ నష్టపరిచినావు తప్ప ఎవరికి లబ్ధి పొందలేదు. మరి నువ్వు చేసినటువంటి సందర్భం ఇదే బైరాపూర్ డబుల్ బెడ్రూమ్ కట్టినావు, దానికి దొంగసాగలాగా తీసుకొచ్చి మరి దాని మీద కేసు అయితే వేరే అమాయకులని దానికి బలి చేసి మరి నువ్వు దాంట్లో వచ్చి తప్పుకున్నటువంటి సందర్భం కాదా? దీని మీద వాస్తవాలను మాట్లాడడం నువ్వు ఎప్పుడు చర్చకు రెడీ ఉంటే మేము దాని ఆధారాలు తీసుకొని వచ్చి ముందు పెడతాందుకు మేము రెడీ ఉన్నాం. నువ్వు ఏదైనా ద్రోణవల్లి సతీష్ గారు మీరు నోరు కాపాడుకొని భాస్కర్ రెడ్డి గారి మీద కావచ్చు, మరి అదే శ్రీనివాస్ రెడ్డి మీద కావచ్చు, బాలజన్న మీద కావచ్చు, నువ్వు ఎవరి మీదన్నా మాట్లాడతావు. నీకు గత్యంతరం లేక ఎవరి మీదన్నా మాట్లాడతావు. నువ్వు ఇప్పటికన్నా కంట్రోల్ చేసుకొని వేరే వాళ్ళని విమర్శించడం బంద్ చేసి ప్రజల సంక్షేమానికి నువ్వు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టినానన్నావో నువ్వు ఇప్పుడు నీకు దమ్ముంటే నువ్వు ఇంకో 50 100 ఇల్లు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కట్టించి నేను చేసినా అని చెప్పని నిరూపణ చేయి. ఆ రోజు మేము అందరము నీతో కలిసి పనిచేస్తానికి రెడీ ఉంటాం తప్ప నువ్వు ఎవరిని ఎదగనీయలేదు. ఈ రోజు కూడా అందరి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. ఇది బంద్ చేసుకొని అందరితో కలిసి పనిచేస్తే సంతోషం. లేదనుకుంటే ఇదే గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలు నేను వెంబడించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పని నేను తెలియపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అందరూ నాతో మిత్రులు అందరూ వచ్చారు. మన తర్వాత మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు ఒక పెద్ద మనిషి. మరి మానవత్వం ఉండి పెట్టిన మానవత్వం లేకుండా పెట్టిండు నాకు అర్థం కాదు. కానీ మాట్లాడే మాటలు మాట్లాడాల కలుబిల్లి మాటలు మాట్లాడి ఎంతవరకు నిజము? నేను ₹1 తినలేదు, నేను ₹1 చేయలేంటే మరి నాతో బోధ కాసినటువంటివి మరి ఇంత పై ఎందుకు ఎదిగినావు? యాడికి ఎదిగినావు? నువ్వు ఎక్కడోని మాకు తెలియదా? ఊరి కింద ఊరు ఇద్దరం కలిసినట్టు తిరిగి వాళ్ళం మనం. ఇవాళ నేను ఏదో చేసినా చెప్తావు, చెప్పదని చూడమని ఉండాలతో మాట్లాడితే దానికి అర్థం ఉన్న మాటలు మాట్లాడు. నిన్న రాక మొత్తం నాకు శ్రీనివాస్ రెడ్డి నాకు పెద్ద అయ్యా ఇది అని చెప్పుకున్నావు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గురించి మర్చిస్తున్నావు. నిన్న మొన్న మాకు చేసినావు. గాంచౌక్లో మీటింగ్ పెట్టినావు. గాంచౌక్లో మీటింగ్ పెట్టి యామరాములు పంచాలు తింటాడు, పైసలు తింటాడు అని చెప్పాడు. ఒక కమిటీ ఉంటుంది బాబా, నీ బుద్ధి ఉన్నదేమన్నా? ఒక కమిటీ ఉంటుంది, కులం కింద పెద్ద మనసు ఉంటుంది. ఇట్లా కులం పెద్ద మనసు అందరూ నిర్ణయం తీసుకుంటే ఒక పండుగ అవుతుంది. మా ఊరు గురించి మాట్లాడతాను నీకు అర్హత దేవుడు ఇచ్చిందని చెప్తున్నా. నువ్వు వచ్చి కలివిలు మాటలు చెప్పేసి చెప్తే వాళ్ళు పబ్లిక్ నమ్మరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఎంతవరకు నిజం? గుట్టకు నేను సత్యపూసని చెప్పాను. గుట్ట పైసలు ఓన్ చెప్పకుండా నా 30 లక్షల రూపాయలు లేపేసి వాళ్ళకి ఇచ్చి నేను బయట పెట్టి మరా శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నాకు తెలియదు రామని అన్నాడు. తెలియని ఎంక్వైరీ చేసి కరెక్టే రమ్మన్నా మాత లేపించినట్ట నిజమే అన్నాడు. తీసుకొచ్చి దొంగతన పైసలు మరి బ్యాంకులు వేసినావు. మరి నువ్వు గుట్ట పైసలు తినామని ఎట్లా చెప్పుకున్నావు? పైసలు నీ మనసు ఎట్లా ఒప్పింది? నీకు మాట్లాడటానికి ఎట్లా అర్హత వచ్చింది? ఇంకా చూడమని ఉండాలా మాట్లాడేటప్పుడు. నువ్వు సతీష్ అనేటువంటి చాలా బంగారం మనిషి. నువ్వు నీ అసలు మనిషి ఓలేరు. నీ ఎంబడి ఉన్న పిల్లలందరికీ ముంగడి చేసావు. ఒక్కొక్క లీడర్ బీర్కూరు మండలం ఎదిగినంటే నీకు తప్పిం కూడా ఎదిగిందా అని అడుగుతున్నాను. బీర్కూరు మండలా ఎవరైనా ఎదిగినంటే నీకు తప్పి కూడా ఎదిగిందా? నేను 4 పిల్లలకు వాడుకుంటావు, పక్కమే పడేస్తావు. మరి పక్కమే పడేసుకుంటా ఎన్ని రోజుల దాకా వాళ్ళు వాడుకున్నావు? ఇప్పుడా తిరగచ్చి నీకు వెనక మరి చూసుకోతే తెలుస్తుంది నీకు. నీ ముందరంతా మంచివాడ నీ భయంకు. తర్వాత అంతా నాతనే మొండికుంటే నువ్వు మండలం కూడా తిరిగి గుర్తుంచుకో. నాకు చెప్తావు నువ్వు పెద్ద నీతులు. నువ్వు చేసే పనులు ఏంటి తెలియదా? నువ్వు చెప్పినావు మరి ఉసుకే 2 లారీలు తీసావు. కూడా చచ్చిపోయిన వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి నేను 5,000 రూపాయలకి ఇస్తున్నాడు. ఎంటికి సోపైన వచ్చేది చచ్చిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తావు. 95,000 రూపాయలు తీసుకొచ్చాను. అది ఒకటి గుర్తుంచుకో మాట్లాడని చెప్తున్నాను. ఉసుకే లారీలు అని 2 లారీలు కార్లో 2 లారీలు ఫిర్ నడిపించుకున్నావు. నీకు తెలియదా? నీ ఆత్మ తెలియదా? అన్నీ గుర్తుంచుకో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా కూడా దానికి పద్ధతి. తప్పుడు మాటలు మాట్లాడి నేను సత్యచంద్రుడు అంటే నమ్మరు ఓడిపి ఈ రోజుల్లో. నువ్వు ఎప్పుడేముంటుంటే ఇప్పుడు ఏమైనావు? యాడికి వచ్చిందంతా నీది తెలకొచ్చిందా? తెలుసుకోలేకపోతాం. తాను తెలుసుకున్న తర్వాత మనిషికి విమర్శించాలా. నేను అదే కర్మ పొలంలో నా అప్పర్సంది. మరి నీకు ఇంత ఎట్లా వచ్చింది? నేను కూడా నీతో ఉన్నానుగా. ఊరి కింద నీ పొలం పక్కన నీళ్ళు పక్కన పొలం ఆపో దేవుడు అయిపోతే ఆడున్నావు. మరి నేను కూడా తప్పుడు మాటలు చెప్పి వంచాలు తెంపి ఆ దేవుళ్ళ పని చేసుకుంటే నీకంటే ఎక్కడ అవుతుంటే నేను మరి ఎందుకు కాదు? నేను చెప్తున్నా ఒక్కసారి గుర్తుంచుకో. తప్పుడు మాటలు మాట్లాడద్దు. నిజం మాట్లాడు. నీకు ఏదో దొరికిన మా అత్తమ్మ చచ్చిపోతే వచ్చి గుట్ట మీద పిచ్చుకొని అందరు తింటావు. సాగు రావద్దని గిస్తుంటే నీ ఊరికత్తాం.
అందరు ఇలా చేస్తారు కదా, నీళ్ళ తాగలేదా? అది గుర్తుంచుకో. మానవత్వం ఉండి మాట్లాడాల. అందరికి పిచ్చి బెదిరిస్తావు, వ్యాపారం అంటే సాగు పోతారా, ఇంటి పోతుంది. ఇంకా మానవత్వం మాట్లాడిన అవి. నీ అన్న పిలిస్తే నేను వచ్చిన, నీ అన్న పిలిస్తే పిల్లలు పట్టలేటంటే వచ్చిన, లోపల వ్యాపారంలో చెప్తే అంటావు. అరే మరి నీ అన్న అసలు బంగారం మనిషి వెళ్ళాడు, సంబంధాలు ఉన్నాయి, మీ అన్న గడువు తెస్తాడు. నువ్వు వ్యాపారంలో గురించి మాట్లాడతాను, నీకు అర్హత ఎవడు వెడిచింది నీకు? నీ అన్న గడువు తెచ్చుకో. మీ నాయన సీతారామయ్య మా నాయన దగ్గరికి వచ్చి మార్వాడి సీత దగ్గర బాగా తీసుకొని పోతుండే. అది మర్చిపోకు. నీ అన్న గడువు. నువ్వు నేను చిన్నగా ఉండుంటివి, నీ అన్న చెప్తాడు అంతేవారం. నువ్వు ఏడు ఏముండుంటి. ఇవాళ మాట్లాడితే పెద్ద గణనతుగానే కాదు, పైసలు ఉన్నాయని మాట్లాడద్దు. పైసలు ఉన్నాడు పైసలు లేనాడు ఒక్కటే గుర్తుంచుకో. ఏ రోజైనా టైం నాకు వేస్తుండొచ్చు, నా పిల్లలకి వేస్తుండొచ్చు. నేను ఇవాళ ఎదిగినని చెప్పేసి ఇంకోరికి విమర్శించుంది ధర్మం కాదు. ఇటువంటి తప్పుడు మాటలు మానుకొని, ఆ కలివిలి మాటలు మానుకొని ఇంకా మంచిగా బతుకుని నేర్చుకుంటే చాలా మంచిదని నీకు హెచ్చరిస్తుంది మాట. గుర్తుంచుకో. మరి నేను నీకు సంపాదిస్తే నేను కూడా సంపాదిస్తుండే. మరి నేను సంపాదించకపోయినా మరి పంచాయతీ తెంపావా? మరి పంచాయతీ తెంపితే నువ్వు పోయినా ఎన్ని పంచాయతీలకు 3-4 పంచాయతీలకు నాకు ఎంత ఇచ్చావు పైసలు? ఒకసారి ఉన్నా భూమరత్వం ఉన్నది కదా, బుద్ధుందా నీకేమన్నా ఆ మాట మాట్లాడతాను? చూడమని తెలాలా మాట్లాడతాను. నోరికి వచ్చినట్టు మాట్లాడతా, నాకు అధికారం చెలాల్సి అంటే ఏ పెద్ద మనిషి నమ్ముకున్నా పెద్ద మనిషి నొక్కేసి వాడు బయట వస్తా అంటే నీకు దేవుడు సాధించాడు. నీకు దేవుడు ఎప్పుడు అప్పుడే నీకు నాకు గైన్లో నువ్వు మీటికి పెట్టినా నీకుల్లా గుట్టగా నమ్ముకున్న వాడి నీ గుట్ట దేవుడు చూసుకుంటా అని చెప్పిన. హనుమాల దేవునికి గుడి గారు చెప్పినావు, భైరపురంలో గుడి నేను సత్యాచురని చెప్పినావు. నీకు చూసుకుంటున్నాడు, అందరు దూరం చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకో. ఇంకా నువ్వు ఎందుకోసం దూరం అవుతున్నావు, నీకు అందరు దూరం ఎందుకు అవుతున్నారు? ఒక్క పిల్లగాని బీరుకులా ఒక్క పిల్లని బాగా చేసి అని చెప్పు, నేను ముగ్గురు రాస్తా. ఒక పిల్లానికి బాగా చేసి అని చెప్పు. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ కాలంలో 10 ఏళ్ల కాలంలో ఒక పిల్లాన్ని బాగు చేసిన ఒక అధికారం నా తరపు నుంచి లబ్ధి మంది కొనుక్కున్నా అని చెప్పు. తేలకుండా మాట్లాడదు, అది పద్ధతి కాదు. నేర్చుకో. ఇప్పటికైనా ఏం కాదు. నేను ఇప్పటికైనా మనసు మార్చుకుంటే చాలా మంచి అని నేను కోరుకుంటున్నా. నాతో పాటు నువ్వు అన్నవో తమ్మని భావిస్తా, కానీ నువ్వు కలివిలి మాటలు చెప్పి ఇట్లా అబద్ధాడితే నీ దేవుడు నీకే చూసుకుంటానని మొక్కుతున్నా. బస్కత్ నిన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు, డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు, సతీష్ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు బతికినట్టు. సరే నువ్వు మాట్లాడినావు, అందరు విన్నారు. దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఒక కాంట్రాక్టర్వి. బీర్కూర్లో 1 కోటి రూపాయల సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే 1200 రూపాయలు కిరాయి, నీకు పోస్తే 700 రూపాయలు. నువ్వు ఇసుక దోసుకోలేదని చెప్తావు. ఏ ఓనర్ బాగుపడ్డాడు నీకు 700 రూపాయలకి ఇసుక వేసి? 400 రూపాయలు లేబరు, 400 రూపాయలు డీజిల్, 100 రూపాయలు జేబులకి వెళ్ళి కట్టుకున్నారు. అంత దౌర్జన్యం చేసినావు నువ్వు. ఇంకా నిన్న సత్యపూస మాటలు చెప్పాడు నువ్వు. నా అక్కడికి 400 డ్రైవర్లకు వచ్చినాయి, 4000 ఓనర్లకు వచ్చినాయి. ఇసుక దోసుకోలే. మాంజిరాలకి వెళ్ళి నువ్వు ఇసుక దోసుకోపోలే. 8306 టిప్పర్ నంబరు 2 నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే. ఓనయ్య జాగిరా అని చెప్పి 6 టైర్ టిప్పర్ మాంజిరాలకి వెళ్ళి నింపుకొని పైసా ఇసుక తీసుకుపోయినావు. నువ్వు చేస్తే మంచి పనులు, వేరేవాడు చేస్తే దొంగ పనుల. నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా, రా ప్రూఫ్ చేస్తారా? ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా, నీ ఇసుక చూపిస్తా, నువ్వు కట్టిన పైసల కట్టడాలు చూపిస్తా, నువ్వు ఇసుక ఏడమ్ముకున్నావు నిజామాబాద్లో చూపిస్తా. ఇంకోటి రెండో విషయం, ఏం హోదా ఉన్నదని నీకు 6 ఇసుక కాంట్రాక్టర్ని ఇంటికి వస్తారు? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు టీఎస్ఎండిసి ఎండీ కాదు, ఒక జిల్లా కలెక్టర్ కాదు, ఒక ఆర్డీఓ కాదు. 6 కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా? అంటే ఇజెండే తీసుకుందే పిలిపించుకున్నావా? నేను రూపాయి తినలే ఇసుకాలంటావు. పిలిపాను 6 కాంట్రాక్టర్లకు. అప్పుడు అన్నీ ఇవ్వలుగుతుంది కొడుక. జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్నా. పిచ్చి కూతలు కూర్చున్నామనుకో, ఆయన అన్నం నిజం చేసి చూపిస్తాం అందరం. థ్యాంక్ యూ. నిన్న మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి, జోడవల్లి సతీష్ అనే వ్యక్తి నిన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పోచారం శ్రీనివాస రెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు, అసలు ఆధారం లేని వ్యాఖ్యలు, అబద్ధాలను నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు మేము దాని సందర్భంగా బీర్కూర్ మండలం మరియు నసరాబాద్ మండలం నాయకులమందరం కలిసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఒక్కొక్క వ్యక్తికి పర్సనల్గా ఎంత డ్యామేజ్ అయింది, పార్టీ పరంగా ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి నిన్న మీ మిత్రుల పత్రికా సమావేశం పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. ఎప్పుడు ఏ ప్రసంగంలో అయినా సరే తన డప్పు తానే కొట్టుకుంటాడు.
వేరేవాడికి ఛాన్స్ ఇయ్యాడు. ఎందుకంటే వేరేవాడికి ఛాన్స్ ఇస్తే మేము అన్ని లోటుపాట్లు చెప్తామని చెప్పి తన డబ్బు తానే కొట్టుకుంటారని చెప్పి ఈ సందర్భం మీకు చెప్తున్నా. ఎందుకంటే మీకు పాజిటివ్ మాత్రమే చెప్పిండు, మీకు నెగిటివ్ ఏందనేది మీకు ఒక్కొక్క కార్యకర్త మీకు చెప్తున్నాడు. ఈరోజు మండలంలో ఎక్కువ డ్యామేజ్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కనే అని ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ సమావేశం ద్వారా నేను ఏదైనా ఆయనకు ఫోన్ చేసి నేను అడిగితే ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పేటోడు కాదు. శశి ఓకే అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తుండే, కానీ అక్కడ ఒక్క పని జరిగేది కాదు. నేను నా ఆయనకు తిరిగే యువకులు కానీ, నా ఆయనకున్న వర్గానికి కానీ, నా యొక్క స్నేహితులకు కానీ, నా యొక్క కార్యకర్తలకు కానీ అందరికీ నేను వాళ్ళ పని చేయలేక నేను చాలా బాధపడ్డా. ఇక నాకు ఏం తోచలేక నేను పోచారం భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోచారం భాస్కర్ రెడ్డి అన్నగారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ నా వల్ల చాలా పోచారం శ్రీనివాస సార్ నుంచి చాలా తిట్లు కానీ తను పడడం జరిగింది. తిట్లు తిని శశి ఒకటే చెప్పాడు భాస్కర్ అన్న, శశి ఏది ఉన్నా నీ వెనుక నేనున్నా, నువ్వు ఇదే మల్లాపూర్ సతీష్ వెనుక నువ్వు ఉండు, నువ్వు చేసుకో, నేను మల్లాపూర్ సతీష్ అన్నతో నేను మాట్లాడుగుతా, ఆయన నీకు ఒక పెద్ద మనిషి లెక్క, సరే ఇప్పటి వరకు ఒక జరిగింది ఇప్పటి నుంచి జరగదు అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. నేను 2 సంవత్సరాలు ఆయన వెంట తిరిగాను, 2 సంవత్సరాలు తిరిగాను. నన్ను ఎంత ఎంబడి తిప్పుకున్నానంటే ఆ అచ్చయాడలో కుక్క ఉంటుంది చూడండి, ఆ కుక్కలాగా నన్ను తిప్పుకున్నాడు. కానీ నాకు విసుగొచ్చేసి నేను పోచారం భాస్కర్ రెడ్డి గారికి అన్నగారికి నేను ఒకటే విషయం చెప్పగలిగింది, అన్న నాతోటి కాదన్న, ఈరోజు నేను రాజకీయంలో ఉన్నా అంటే నా అనుకున్న వాళ్ళు ఒక 10 మందికి నేను పని చేస్తేనే నా వెనక తిరుగుతారు, నా 10 మంది మీకు ఓట్లు వేయగలుగుతారు, లేకపోతే నేను తిరగడం కష్టం, నేను రాజకీయం బంద్ చేస్తా అని చెప్పి అనడం జరిగింది. అయినా కూడా భాస్కర్ రెడ్డి అన్న సరే ఇప్పటి నుంచి నా దగ్గరికి డైరెక్ట్ రా అని చెప్పాడు. డైరెక్ట్ రా చెప్తే ఏ అధికారికి నీకు ఫోన్ చేసినా శశి ఏ చెప్తే అది జరగద్దని చెప్పి మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈరోజు నన్ను రాజకీయంగా అడ్డుకున్న మొదటి వ్యక్తి ఆయన అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఇంకోటి ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి అంటే నేను పోచారం కుటుంబం నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పేసి మీ అందరికీ నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు 2012 సంవత్సరంలో ఇసుక నడిపించిన వ్యక్తి ఎవరని మీకు అందరికీ మేము ప్రశ్నిస్తున్నా. నువ్వు ఇసుక నడిపింది నువ్వు కాదా అని మీకు ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు ఆ 2012లో అక్రమంగా ఇసుక నడిపి కార్లు బంగ్లాలు కొనుక్కున్న వ్యక్తివి, బండ్లు కొనుక్కున్న వ్యక్తివి నువ్వని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నీకు పోచారం భాస్కర్ రెడ్డి నీకు ఏం చేయలేదని అన్నాడు కదా, పోచారం భాస్కర్ రెడ్డి లేకపోతే నీ అల్లుడు నీ ఇంట్లో లేకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 2020లో కరోనా సెకండ్ వేవ్ అనుకుంటా, 2020-21 కరోనా వేవ్ అనుకుంటా, ఏ హాస్పిటల్లో బెడ్ లేకపోతే తన అల్లుడికి బాగాలేకపోతే ఈరోజు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే భాస్కర్ అన్నకు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే ఈరోజు బెడ్ ఇప్పించేసి ఆ ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఈరోజు ఎలక్షన్ 2023 ఎలక్షన్ కంటే 1 నెల 2 నెలల ముందు తను సిక్లో వెళ్ళిపోయింది. మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి ఆరోగ్యంగా బాగలేకపోతే మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దానికి పోచారం భాస్కర్ రెడ్డి అన్న, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి ఎంతైతే అమౌంట్ ఉందో బిల్లులో మొత్తం అమౌంట్ కట్టిన వ్యక్తి ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన చెప్పే ప్రతి విషయం అబద్ధాలు చెప్తాడు, ఆయన చెప్పే విషయం అన్నీ నేనే చేసిన అని చెప్పుకుంటాడు. నేనేమన్నాడు, పోచారం కుటుంబానికి ఆ గర్వం వచ్చిందని చెప్పాడు. ఈరోజు ఈ గర్వం నీకు వచ్చింది. ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మీరు విన్నారు, పత్రికా మిత్రులారా మీరు అందరు విన్నారు. ఏమని విన్నారు, ఈ మండలంలో ఏం చేయాలన్నా నేనే చేస్తా, ఎవరు చేయడానికి లేదు, పోచారం కాదు నేను చేస్తా అని చెప్పి అన్నాడు. పోచారం లేకపోతే నువ్వు ఏం చేస్తావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈ 10 నెలల నుంచి ఏం బీకినావు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంలో. ఈరోజు ఒక కార్యకర్తను, ఈరోజు నేను అందరినీ ఒక అహం అని అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు అహం ఉంది కాబట్టి అని ఇన్ని రోజులు వెనకబడిపోయాడు. ఈ అహం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ప్రతి ఒక్క కార్యకర్త ఆయన వల్ల లాస్ అయ్యాడు. ఈరోజు 22 కమిటీ ఉన్నారు బిర్కూర్లో. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 22 మంది ఉన్నారు. 22 మందిలో 21 మంది అనుకోండి, నేను ఆయనకు వేరు 21 మంది ఆయన వెన్నంటే ఉన్నారు. ప్రతి విషయం ఆయన వీళ్ళతో మాట్లాడింది అసలు బయటకే చెప్పేవాడు కాదు. కానీ ఆయన ఏం చేశాడంటే
ఎప్పుడైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన ఒక నెల తర్వాత తన అనుచరులైనటువంటి బైరాపూర్ బుసాంబాపూర్ అనేక రకాల గ్రామాల నుంచి తన వ్యక్తుల్ని ఏనుగు రవీందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ చేయడం చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ పోయిన వాళ్ళ వ్యక్తులు నీ అనుచరులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నిన్న పెట్టిన విలేకరు సమావేశంలో కూడా వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు తన వెంట ఉన్న ఈ ఒక్క వ్యక్తికి ఈ నాయకులకే కాదు, ఈరోజు ఈయన పార్టీల నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అనేది మీకు తెలుసు. ఈరోజు ఒక వాట్సాప్ మెసేజ్ వల్ల, వాయిస్ మెసేజ్ వల్ల నేను పోచారం భాస్కర్ రెడ్డి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ గెలవడు, శశి అనేటోడు పోచారం భాస్కర్ రెడ్డికి భజన కొడుతున్నాడు, శశి అనే వ్యక్తికి 10 ఓట్లు పడాయని అంటున్నాడు. సరే 10 ఓట్లు పడతాయో 2 ఓట్లు పడతాయో మా ఊరికొచ్చి నువ్వు నిలబడు, నేను నిలబడతా, దమ్ముంటే అప్పుడు చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈయన ఏం చేసేవాడంటే ఈ 21 మంది వ్యక్తులు ఉన్నారు కదా, ఈ 21 మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీ వెనక సార్ గెలిచిన తర్వాత నీ వెనక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి, మీ అందరి 21 మందికి నేను ఉన్నా, మీకు ఏమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఈ 21 మందికి తెలియకుండానే ఏనుగు రవీందర్ రెడ్డి గారితో బేరం పెట్టాడు. ఇదే ఆయన చేసే అన్యాయం. ఈయన తెలియకుండా అంటే ఎటు మంచిగా ఉంటే అటుపై గోడ దుంకేస్తాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఒక ప్రజలకు, ఒక నాయకులకే కాదు, మీ దాంట్లో ఉన్న విలేకరులందరికీ కూడా అన్యాయం చేశాడు. డబుల్ బెడ్రూమ్లు కట్టుకోమని చెప్పి ఒక 8 మందికో 6 మందికో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పాడు. ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని చెప్పి. ఆ రోజు ఇచ్చినప్పటికి వాళ్ళందరికీ చెప్పారు, నేను మొత్తం బిల్లు ఇస్తాను, మీరు కట్టుకోండి అని చెప్పేశారు. పత్రికా సోదరులు వాళ్ళకు డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల నుంచి పుస్తకాలు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసిండు. అది ఇంకొక వర్గానికి ఆయన ఫోన్ చేసి అక్కడ మాకు తెలియకుండానే వాళ్ళు విలేకరులు మీకు అక్కడ ఇల్లు కడుతున్నారు, మీరు దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆపించాడు. ఈరోజు విలేకరులకు కూడా దగ్గర ఒక్కొక్క విలేకరుకు 3 లక్షల రూపాయలు అక్కడ నష్టం జరిగింది. ఆ నష్టం ఎవడు భరిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకు అడుగుతున్నాను నేను. ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. నన్ను అయితే చాలా ఘోరంగా చేశాడు. ఈరోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వ్యక్తి అయితే ఉరేసుకొని చచ్చిపోయాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి, ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటుంది. ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నిన్న మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆయన నివాస గృహంలో పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడు బాన్స్వాడ భవిష్యత్తు నాయకుడు, బాన్స్వాడకు భరోసానిచ్చే నాయకుడు మా అన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద పిచ్చి కూతలు కూయడం జరిగింది. ఆ పిచ్చి కూతలన్నింటినీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరం కలిసి, నాయకులు కార్యకర్తల అందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మొన్న బీర్కూర్ మార్కెట్ కమిటీలో మా నాయకుడు నువ్వు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి ఒక వేదిక పైన మాట్లాడితే నువ్వు మరుసటి రోజు నీ ఇంట్లో పెట్టుకున్న డైరీలు మొత్తం తీసి పక్కకు పెట్టుకొని ఒక రోజంతా కూర్చొని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని మర్నాడు నీ నివాస గృహంలో కూర్చొని నువ్వేదో మా నాయకుడి మీద, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద, మా భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వేదో శ్వేతపత్రం విడుదల చేసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో నువ్వు నిన్న ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితంలో పిచ్చి రాతలన్నీ కూడా రాసుకొని మొత్తం నువ్వు మాట్లాడిన మాటలు 100% కూడా అబద్ధాలు, అవన్నీ కూడా పిచ్చి రాతలు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు,
మా నాయకుడు నియంత అన్నావు. మా నాయకుడిది నియంతృత్వ పరిపాలన అన్నావు. మరి ఏ విధంగా మా నాయకుడు నియంత అవుతాడు? మాది ఏ విధమైనటువంటి నియంతృత్వ పరిపాలన అవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మా నాయకుడి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడు దానికి సాక్ష్యం. ఎందుకంటే 2018 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు 100 మీటింగ్లు ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకుడు. ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని. ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఆనాడు దేవుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆనాడు దేవుడైనటువంటి పోచారం భాస్కర్ రెడ్డి గారు మరి ఈరోజు మీకు నియంతలా కనిపిస్తున్నారా? వారి పరిపాలన నియంతృత్వ పరిపాలన కనిపిస్తూ ఉందా? నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని, రాముడు మారుతూ ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తూ ఉంటావు, లక్ష్మణుడి పాత్ర మాత్రం నీ దగ్గరే ఉంటుందా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వేవైతే నిందలు మోపినవో, ఆయనను నువ్వు ఏ విధంగా నియంత అన్నవో, నియంత ఆయన కాదు, నియంత నువ్వు. నియంతృత్వ పరిపాలన చేసింది నువ్వు. బీర్కూర్ మండలాన్ని కట్టడి చేసి ఆనాటి స్పీకర్, ఈనాటి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా బీర్కూర్ మండలానికి రావాలంటే నీకు ఫోన్ చేసి నీ అనుమతి తీసుకొని ఆనాడు వచ్చిండు అంటే ఆయన నీకు భయపడి రాలేదు. నీ మీద నిన్ను నమ్మిండు కాబట్టి, నిన్ను నమ్మి నువ్వేదో మంచి చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మబలికి పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నువ్వు ఆ రోజు ఉన్నావు కాబట్టి నువ్వేం చేసినా మంచి చేస్తావే అనుకొని చెప్పి ఆయన ఆనాడు ఊహించుకున్నాడు. ఆ ఊహ నిజం కాదు, ఆ ఊహ అబద్ధం అని చెప్పి నాడు తెలిసింది. కానీ ఆనాడు మాత్రం అది నిన్ను నమ్మి బీర్కూర్ మండలాన్ని నీ చేతిలో పెడితే ఆనాడు మా పోచారం భాస్కర్ రెడ్డి గారిని, మా నాయకుడిని ఏనాడైనా ఏ ఒక్క కార్యక్రమానికైనా నువ్వు పిలిచినావని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఆనాడు మా పోచారం భాస్కర్ రెడ్డి గారు, ఆయనకు ప్రోటోకాల్ ఉంది కదా, ఆయన ఆనాడు NDCCB చైర్మన్ కదా. మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఏ కార్యక్రమం జరిగినా పోచారం భాస్కర్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం అందాలి కదా. మరి నువ్వు ఎందుకు ఆ రోజు బీర్కూర్ మండలం తరపున, బీర్కూర్ నాయకుల తరపున నువ్వే వారది కదా, నువ్వెందుకు పోచారం భాస్కర్ రెడ్డి గారిని ఆనాడు బీర్కూర్కి రానివ్వలేదు? ఎందుకు నువ్వు పోచారం భాస్కర్ రెడ్డి గారికి నువ్వు ఆ రోజు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఆనాడు పోచారం భాస్కర్ రెడ్డి గారికి బీర్కూర్ మండలానికి, బీర్కూర్ నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వు నియంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూర్ మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్కూర్కి రాకుండా, నీ మీద నమ్మకంతో మరి బీర్కూర్ మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు ఆయన మీద ఇసుక మరక అంటించి, ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు ఇసుక మరక ఆయనకు అంటించినావు, అసలు ఇసుక దొంగతనం నువ్వు చేసినావు. ఇంతకుముందు మా నాయకుడు చెప్పిండు, కాంట్రాక్టర్లకు నీకు సంబంధం ఏం చెప్పి సూటిగా ప్రశ్నించిండు. మరి బీర్కూర్ మండలంలో ప్రభుత్వ అనుమతితో క్వారీలు స్టార్ట్ అయితే, నాడు బీర్కూర్ మండలంలో 6 క్వారీలు ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వం అనుమతిస్తే ఇక్కడ 6 క్వారీలు స్టార్ట్ అయినాయి కదా. మరి 6 క్వారీల ఓనర్లు నీ ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? నీకేం ప్రోటోకాల్ ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? అంటే నువ్వు అక్కడ ఇసుక క్వారీ ఓనర్లను బెదిరించి మా నాయకుడు చెప్పినట్టు ఇసుక టిప్పర్లు పొద్దునక రాత్రనక నడిపి సంపాదించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత అన్నావు. మరి పోచారం భాస్కర్ రెడ్డి గారి మంచితనం కూడా నీకు తెలుసు కదా. ఆయన ఏం మంచి చేసిండో నీకేం మంచి చేసిండు కదా. గతంలో కరోనాలో ఆయన ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండో బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాస్వామ్యం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నువ్వు ఒక మాట అంటా ఉన్నావు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే
మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? మీరు ఒక నలుగురు నాయకుల్ని తయారు చేసుకోలేరా? మీకు ఆ సత్తా లేదా అంటున్నావు. నువ్వు మర్చిపోతున్నావు, గతాన్ని మర్చిపోతున్నావు. సతీష్ అనే వ్యక్తిని తయారు చేసినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. సతీష్నే తయారు చేసినప్పుడు వీర్కూరు మండలంలో సతీష్ లాంటి నాయకులు, సతీష్ని మించిన నాయకులు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులను ఆ పోచారం శ్రీనివాసరెడ్డి తయారు చేయలేరా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నాయకుడిని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల గుర్తెరిగి, ప్రజల అవసరం ఎరిగి, ప్రజల కోసం పనిచేసేవాడే తప్పకుండా నాయకుడు అవుతాడు. వీర్కూరు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పోచారం శ్రీనివాసరెడ్డి పని చేసి మరోసారి కూడా పోచారం శ్రీనివాసరెడ్డికే పట్టం కడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వీర్కూరులో నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడినావు నిన్న ప్రెస్ మీట్లో. నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్లో కానీ సిడిఎఫ్లో కానీ నిధులు ఇస్తే ఆయన పని చేయమంటే నేను పని చేసిన ఈరోజు బిల్లులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, వీర్కూరు మండలంలో 190% పనులు నువ్వే చేసినావు కదా. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు వీర్కూరు మండలంలో 22 మందితో కమిటీ వేసినావు కదా. మార్కెట్ కమిటీలో 22 మందిని కూర్చుండబెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్లో కానీ సిడిఎఫ్లో కానీ ఇంకా ఏ రూపైనా నిధులు తీసుకొస్తే కమిటీని అక్కడ కూర్చుండబెట్టి నువ్వేమాట మాట్లాడినావు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎస్డిఎఫ్ సిడిఎఫ్ నిధులు ఆలస్యం అవుతాయి. మీరంతా కూడా పేదోళ్ళు ఉన్నారు, మీరు పని చేయగలుగుతారా? మీరు పని చేస్తే బిల్లులు మరి ఇప్పట్లో రావు, ఆలస్యం అవుతాయి, మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఏ ఒక్క నాయకుడికి కూడా పని చేయనీయకుండా నువ్వు బెదిరించి ఉన్న వర్కులన్నీ, ఉన్న పనులని 90% పనులు నువ్వే చేసినావు కదా. ఇది ఎవరి పాపం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరికి కూడా ఏ ఒక్క నాయకుడికి కూడా పని ఇవ్వకుండా వీర్కూరులో 190% పనులు చేసింది నువ్వే. ఏ నాయకుడికి పని ఇవ్వకుండా మొత్తం 190% పనులు చేసింది నువ్వే. కాబట్టి మా నాయకుడి మీద అనడం నువ్వు సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు మంచోడు, మా నాయకుడిది పెద్ద మనసు, మా నాయకుడిది పెద్ద ఆలోచన. మా నాయకుడు ఎవరిని కూడా అనగా తొక్కడు, ఎవరి జోలికి రాడు. ఆయన బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఎక్కడ రోడ్డు కట్టాలి, ఎక్కడ మోరి కట్టాలి, ఎక్కడ నల్ల కట్టాలి, ఎక్కడ నాల కట్టాలి, ఎక్కడ గుడి కట్టాలి, ఎక్కడ బడి కట్టాలి, మరి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఒకరి బిల్లులు ఆపేంత మూర్ఖుడు కాడు. మా నాయకుడు ఎవరి బిల్లులు ఆపడు. అవి ఏ విధంగా రావాలో ఆ విధంగా నీకు బిల్లులు వస్తే బిల్లుల గురించి నువ్వు భయపడకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నేను చెప్తా ఉన్నా, నువ్వు తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహకందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తాను. మీ ఊహకందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహకందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. మాతో వచ్చిన కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్కు కౌంటర్ చేయడానికి మా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద కొడుకు లెక్క నమ్మిడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నువ్వు సచ్చిందాకా మరవద్దు. ఈ వీర్కూరు మండల కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు చేసినా నీకు ఒక్క ఇల్విచ్చి ప్రతి ఒక్క హోదా లేకుండా నీకు హోదా కలిగించినంత పెద్ద కొడుకు లెక్క నీకు అక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు కార్యకర్తలను అందరినీ వాడుకున్నావు, కానీ ఏ కార్యకర్తకి మేలు చేయలే. నువ్వు ఎప్పుడైనా ఈ వీర్కూరు మండల కార్యకర్తలకు కానీ, ఓటర్స్ కానీ, ఓలకైనా నువ్వు సచ్చిందాకా మరాదు, పోచారం కుటుంబం సో మరాదని ధన్యవాదాలు తెలుపుతాను. ఆయన ఏం మంచి చేసిండో నీకేం మంచి చేసిండు కదా. గతంలో కరోనాలో ఆయన ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండో బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. సరే, ఆ విషయం పక్కన పెడితే
మీ అల్లుడికి కరోనా 2వ వేవ్లో బెడ్ దొరకకపోతే నువ్వు దేహి అని కన్నీటితో కన్నీరు పెట్టుకుంటా ఏడ్చుకుంటా మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మా అల్లుడి పరిస్థితి బాగాలేదు, ఈరోజు మీరు కనుక సహాయం చేయకపోతే మరి మా కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పి ఆనాడు నువ్వు ఫోన్లో మాట్లాడితే నువ్వు అంత పెద్ద నాయకుడివి కదా, మరి ఎందుకు అట్లా అడిగిన వారు? ఎందుకు అట్లా దేహి అని చెప్పి ఎందుకు ఏడ్చుకుంటూ మాట్లాడతావు? నీకు సత్తా ఉంది కదా, నీకు అధికారం ఉంది కదా. అంటే నీ ఫ్యామిలీ, నీ కుటుంబం ఇబ్బందుల పాలవుతే నీకు ఏడుపు వస్తుంది. మరి బీర్కూరు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల కుటుంబాలు ఇబ్బందులు పాలైతే రోడ్డు మీద పడితే నీకు ఎటువంటి కన్నీటి చుక్క కూడా, నీ కంట తడి కూడా నీకు రాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఆనాడు ఆయన కష్టకాలంలో అధికారులతో మాట్లాడి నీ అల్లుడికి ఒక బెడ్ ఇప్పించి, కష్టకాలంలో కరోనా కష్టకాలంలో నీ అల్లుడికి వ్యాక్సిన్ ఇప్పించి ప్రాణభిక్ష పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు కాదా? అది మంచితనం కాదా? నియంత అన్నావు, మరి నీ కుటుంబానికి మంచి చేసిన వాడు నియంత అవుతాడని చెప్పి అడుగుతా ఉన్నా. నీ అల్లుడి సంగతి పక్కన పెడితే మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఒక వారం దినాల పాటు మంచం మీద ఉంటే మరి మా నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పోచారం భాస్కర్ రెడ్డి గారు ఆనాడు మెడికవర్ హాస్పిటల్కి వచ్చి నీ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో అందరితో కూడా మాట్లాడి ఏమైనా చేయండి, ఎటువంటి రిస్క్ అని తీసుకోండి, మా నాయకుడు మా సతీష్ గారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని చెప్పి ఆనాడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి మొత్తం పూర్తిగా నయమయ్యే వరకు కూడా మొత్తం ఫాలోఅప్ చేసుకుని అక్కడున్న ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా. మరి అది నియంతృత్వమా? నీ కుటుంబానికి మంచి చేయడం నియంతృత్వం అవుతుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. మరి నియంత అన్నావు. బీర్కూరు మండలానికి ఏ అధికారి వచ్చినా, బీర్కూరు మండల ఆఫీస్కు ఎండిఓ వచ్చినా, మరి రెవెన్యూ ఆఫీస్కు ఎంఆర్ఓ వచ్చినా, బీర్కూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐఆర్ వచ్చినా మరి నీ ఇంటికి వచ్చి కలిసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. బీర్కూరు మండలానికి ఎవరైనా బీర్కూరు మండల అధికారి వస్తే మరి నీ ఇంటికి వచ్చి ఎందుకు కలవాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాడు బీర్కూరు మండల అధికారులందరినీ నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు పరిచయం చేసుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆనాడు ఆ నాయకులు నీ ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? నీకు ఏం అధికారం ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? ఎవరు నియంత? నువ్వు నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా. నువ్వు నియంత కాబట్టే నాటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడిపై చేయి చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ లైన్ నువ్వు అండర్లైన్ చేసుకొని చెప్తా ఉన్నా. నువ్వే దమ్ముతో, నువ్వే ధైర్యంతో ఆనాడు మరి మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడి పైన నువ్వు ఎందుకు చేయి చేసుకున్నావు? నీకెందుకంత అహంకారం, నీకెందుకంత నియంతృత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి నువ్వు నియంతవా? నీది నియంతృత్వమా? మా నాయకుడు నియంతనా? మా నాయకుడిది నియంతృత్వమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధికారులపై దుర్భాషలాడినటువంటి మాట వాస్తవం కాదా? అధికారులపై దాడి చేసినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? ఈయన మా కార్యకర్తనే, మంచోడు, ఆవేశంతో చేసిండు, అవన్నీ మనసులో పెట్టుకోకండి అని చెప్పి అధికారులకు నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలా సందర్భాలలో, ఇవన్నీ కాదు, చాలా సందర్భాలలో పాత్రికేయ మిత్రులకు నువ్వు అనవసరమైనటువంటి మాటలు అన్నావు. పాత్రికేయ మిత్రులను నువ్వు అనరాని మాటలు అన్నావు. అనరాని మాటలంటే పాత్రికేయ మిత్రులందరూ కూడా నిన్ను అవాయిడ్ చేస్తే గుట్ట మీదికి, వెంకటేశ్వర స్వామి గుట్ట మీదికి పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిపించి మీరందరూ కూడా సతీష్ని దూరం పెడుతున్నారట. మరి ఎందుకు దూరం పెడుతున్నారు? ఆయన మంచోడే కదా, మనసులో ఏం పెట్టుకోకండి. ఆయన ఏవో చిన్న చిన్న తప్పులు చేసినా ఆ తప్పులన్నిటికీ నేను క్షమాపణ చేస్తున్నా అని చెప్పి మా పెద్ద మనిషి, మా నాయకుడు, బాన్స్వాడ నియోజకవర్గ దైవం, బాన్స్వాడ నియోజకవర్గ పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు, అంత పెద్ద వ్యక్తి, నీ వల్ల, నీ కారణంగా ఎంతో మందికి క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మరి క్షమాపణ చెప్పిన పెద్ద మనిషి
నియంత్రణ, ఆయనది నియంత్రితమా, ఆయనతో క్షమాపణలు చెప్పినటువంటి నువ్వు నియంత్రవా, నీది నియంత్రితమా అని చెప్పి ఈరోజు నేను మీడియా మిత్రుల సాక్షిగా, ఇదే మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పి అడుగుతాను. కాబట్టి నువ్వు ఒక మాట అన్నావు, బీర్కూర్ మండలంలో సర్పంచులను, ఎంపీటీసీలను, బీర్కూర్ మండలంలో ఉన్న ప్రతినిధులందరినీ కూడా నేనే గెలిపించిన, నా సొంత దమ్ముతో గెలిపించిన, నా నాయకత్వంలో గెలిపించిన అని చెప్పి నువ్వు మాట్లాడినావు. నేను అడుగుతా ఉన్నా, నీ నాయకత్వం ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు జెడ్పీటీసీగా అవకాశం ఇస్తే నువ్వు నాయకుడివైనవు కదా. నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేస్తే నువ్వు నాయకుడివైనవు కదా. నీకు ఏ పదవి లేకపోయినా బీర్కూర్ మండలానికి పెద్ద దిక్కు సతీషే అని చెప్పి మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెబితే నువ్వు నాయకుడివైనవు కదా. మరి బీర్కూర్ మండలంలో ఇంతమంది సర్పంచులు, ఇంతమంది ఎంపీటీసీలు గెలవడానికి కారణం మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కాదా? బీర్కూర్ మండలానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి పనులు ఇస్తే అభివృద్ధి పనులు ఇక్కడ బీర్కూర్ మండలంలో ఇంప్లిమెంట్ అయినాయి, 100% జరిగినాయి. కాబట్టి ఆ అభివృద్ధిని చూసే ఇలా ప్రజలు ఓట్లేసి ప్రజాప్రతినిధులు బీర్కూర్ మండలంలో గెలిపించినటువంటి మాట. రఘు, నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కొంగల్ కళానికి 4 బస్సుల ఖర్చు నేనే పెట్టాను మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు సార్ దగ్గరికి వెళ్ళి నలుగురము డబ్బులు తెచ్చిన వ్యక్తులలో నేను కూడా కొన్ని. ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ కొంగల్ కళానికి 4 బస్సులు అంట. డబ్బులు మొత్తం కట్టింది కొంగల్ కళానికి కానీ వేరే గ్రామాల నుంచి అందరికీ డబ్బులు ఇచ్చినాం. స్వయంగా నేను కూడా డబ్బులు ఇచ్చినండి. ఈరోజు మాట్లాడుతున్నావు డబ్బులు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. ఎక్కడ ఖర్చు పెట్టినావు సొంత డబ్బులు కొంగల్ కళానికి? నేను ఒక ఎంపీపీ 5 సంవత్సరాలు పనిచేసాను మండలానికి. ఒక్క పని అన్న నాతో చేయించినవా? ఒక్క హీరోయిజం, ఒక పెన్షన్ మంజూరైనా కానీ నా దగ్గర రావాలి, 90 రావాలి. ఒక పెన్షన్ కూడా ఇచ్చే అర్హత కూడా నేను కోల్పోయినా. ఎందుకోసం అంటే ఒక ఎంపీపీ మీద హుకుం, ఒక ఎంఆర్ఓ మీద హుకుం, ఒక ఎస్ఐ మీద హుకుం. అధికారులు పనిచేసారు 5 సంవత్సరాలు. వీళ్ళకు నువ్వు పోయినాకనే ఇప్పుడు పక్క తప్పుకున్నాకనే స్వేచ్ఛ అనేది లభించిందని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అధికారులు సతీష్ అంటే భయం. ఇదివరకు ఒక్క ఎస్ఐ అయినా పనిచేసిండా 5 సంవత్సరాలలో? ఒక్క డాక్టర్ అయినా పనిచేసిండా? ఒక ఎంఆర్ఓ పనిచేసిందా? దౌర్జన్యం, అన్ని డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చి పట్టా చేయని ఎంఆర్ఓ, మాది డూప్లికేట్ తెచ్చి పెన్షన్ ఇవ్వని. నీకు ఒకటే చెప్తా ఉన్నా, వర్ణిలో శాస్త్రి జరిగింది. వర్ణిలో వీర్రాజు ద్వారా అటాక్ చేసారు. ఆ రోజు కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు వీర్రాజుకు, అద్దు నాయన కామరాజు గాండి అని 100 సార్లు చెప్పిండు. నువ్వు ఎల్లుంటే ఆ రోజు ఈ పరిస్థితి కాకుండా నీ అహంకారం పోలేదు, అటాక్ చేసిన వాళ్ళు. రెండోది కూనిపూర్ వాళ్ళు ఏడా వర్ణి చౌరస్తల కూనిపూర్ వాళ్ళు, కూనిపూర్ దగ్గర 200 మంది అటాక్ చేసారు. నేను ఇట్లా కారు కడ్డమైపోయి ఆపేసి పక్క పెడతారా బాబు ఆగున్నాడు, ఎవడున్నాడు సతీష్ అన్న కాలు ఉన్నాడు, సతీష్ కొట్టాడు కూనిపూరులో. పక్క తప్పించడాలకే నేను ఐడియా చేసేసి తప్పించేసిన. నాకు పట్టేసారు కూనిపూరు, వాడు ఎవడు అని దొలకరా పట్టి అంటే నాకు ఆటోలో 20 ఆటోలు వెంబడించారు. నేను వర్రి పోలీస్ స్టేషన్లో దాక్కొని నేను బయటపడ్డా. ఆ రోజు కూనిపూర్ వాళ్ళు తుక్కు కొట్టి చంపేస్తుంది. అప్పుడు ఒక 2 నెలలే నీ కూతురు పెళ్ళి ఉన్నది. ఎంతోమందికి కొట్టాను, ఇక్కడ కాదు బైరాపూర్ కానీ వర్ణిలో కానీ. ఇది అంటే అహంకారం, నేను ఉన్నాను అనే అహంకారంతో విర్రవీగి ఇతరులను కొట్టుడు, అధికారులను బెదిరించుడు. ఒక పెద్ద మనిషి పోచార శ్రీనివాసరెడ్డి ఒక వృక్షం వృక్షం దగ్గర నువ్వు పెరిగినవి 5 సంవత్సరాల మండలాన్నే నీకు ధరాదత్తం చేసిండు. ఒక జడ్పీటీసీ మాటిలే సారు, ఒక ఎంపీ మాటిలే. సతీష్ అంటే నా చిన్న కొడుకు అన్నాడు. అట్లాంటి ఏం చేసినావు? తప్పుకుంటు ఈరోజు అసలు టైంలో తప్పుకుంటూ. ఇంతకుముందు భాస్కర్ రెడ్డికి అట్లా చేసి 4 సొసైటీ చైర్మన్లను తప్పించేసి భాస్కర్ రెడ్డి అప్పుడు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు సార్కు ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు. అంటే నీ చరిత్రనే వెన్నుపోటు చరిత్రనా? నేను చేసిన సార్కు ఏం చేసిన? సారు నమ్మిండు,
మా గుట్ట మీద తీసుకెళ్తుంటే 18 మందికి దేవుని మీద విఘ్నేశ్వరం మీద ప్రమాణం చేపిస్తుంటే చేపించేసేయమంటుంటే సారెంబడి ఉండాలా మనం అందరం. అరే ఎన్నిసార్లు ప్రమాణం చేపిస్తాం పోయి సారెంబడే ఉంటా అని చెప్పినాం కదా. అరే బాబు నువ్వు తప్పుకున్నావు కానీ మేము అందరం సారెంబడి ఉన్నాం. ఉన్నందరం 18 మందిలో నువ్వు ఒక్కనే తప్పుకున్నావు, 17 మంది సారెంబడి ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అన్న వీడియో నీ దగ్గర ఉంటే కూడా వీడియో వస్తుంది. నేను తను ఎప్పుడున్నాడో నేను అప్పటి నుంచి కూడా రాజకీయంలో, కానీ నేను అదే బండి అదే తిరుగుడు అని నాకు పోచారం సారు నాకు గుర్తించాడు. గుర్తించి ఏ పదవి ఇచ్చినా నేను అడ్డు తిరగకుండా నేను చేయగలిగినందుకు చాలా కష్టపడ్డది, చాలా పదవులు చేసింది, కానీ ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉన్నది. ప్రజల సేవ బాగానే చేసిందని చెప్పేసి గుర్తించి మార్కెట్ కమిటీ ఇవ్వాలని తన ఎంతో కష్టాలు పడ్డాడు. బాలరాజు అన్న కానీ భాస్కర్ బాబు కానీ ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ కష్టాలకు అడ్డుకున్నందుకు మరి అక్కడ దాకా వెళ్ళటానికి మరి ఎందుకు అనిపించిందో మరి నాకు కూడా మరి చెల్లెలే అంటుంటే కదా, మరి ఈ పదవి మరి ఎందుకు ఆపాలనుకున్నారో మరి ఎందుకు చేయాలనుకున్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని గుర్తిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను, ఎందుకంటే నేను కూడా అప్పటి నుంచి కూడా ఒక అన్నలాగానే భావించిన నిన్ను కూడా. మరి నాకు పదవి రావద్దని మరి ఎందుకు అక్కడ దాకా వెళ్ళినరో మరి నాకైతే మరి పోచారం శ్రీనివాసరెడ్డి నాకు పదవి కోసము అడ్డుపడ్డారని బాధపడి అంటుంటే నాకు కూడా అన్న నువ్వు అట్లా అనుకుంటే నాకు పదవి కోసం నువ్వు అంత బాధపడే అవసరం లేదని చెప్పేసి నేను బాగా బాధపడుకుంటా నేను బయటకు వచ్చిన. లేక భాస్కర్ బాబు వచ్చి లేదు నీకోసం ఆంటీ నేను కష్టం కాదు నేను వదులుకోను, నేను ఏదైనా వదులుకుంటా కానీ నీకు పదవి వచ్చేదాకా వదులుకోను అని చెప్పేసి నాకు మార్కెట్ కమిటీ తెచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు బైన్సాలోని మీ భూములు 39 ఎకరాలని చెప్పారు, కానీ మీరు మీ భార్య అలాగే మీ అక్కగారి పేరు మీద మొత్తం కలిసి 64 ఎకరాల భూమి మీకు ఉండడం జరిగింది. అక్కడ నేనే సంవత్సరం ఉండి డెవలప్ చేయడం జరిగింది. మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారి వల్ల నేను ఒక్క పని చేసుకోలేని అంటున్నారు. బైన్సాలోని అక్కడున్న ఎమ్మెల్యే హనుమంతరావు గారి పేరుతోని అక్కడున్న ట్రాన్స్ఫారాలు 4 ట్రాన్స్ఫారాలు బిగించడము, 60 పోల్సు, అలాగే అక్కడ గుట్టని తవ్వి బోసిగుట్ట అని గుట్ట ఉంటుంది, 18 ఎకరాల గుట్టని తవ్వి భూమికే సాగు చేసారు. అక్కడ నేనే ఉన్నాను ప్రత్యక్షంగా. మరి మీరు ఎవరి అండదండ లేకుండా అక్కడ పోయి 2 లక్షల గాడికి పొలం కొని ఈరోజు అది 28 లక్షలకు రేటు పలుకుతుంది. అక్కడ మీరు చేసిర్రు. నేను ఎవరి సార్థం లేదు, నా సొంత భూమి అది అంటున్నారు. మరి అక్కడ మేము ఉండి చూసాము, అక్కడ సంవత్సరం కూడా పనిచేసినాం. కానీ మీరు పోచారం శ్రీనివాసరెడ్డి వల్ల కానీ భాస్కర్ అన్న వల్ల కానీ మేమేం లబ్ధి పొందలేను, నేనే ఇంకా బాగులో ఉన్నా అంటున్నారు. ఈరోజు అక్కడ 10 కోట్ల ఆస్తి మీకు ఉంది, దాని ప్రత్యేక సాక్ష్యం నేనే. మరి మీరు నమ్మిన ఇంకన్నా సాక్షిగా రేపు వస్తారా గుడిపై? అక్కడ మీకు పొలాలు లేవా? మీ కుటుంబ సభ్యుల పేరు మీకు పొలాలు లేవా? వాస్తవం కాదా? అది తెలుసుకొని మాట్లాడాలి. ఆ వాస్తవం వదిలిపెట్టి కొంతమంది కుటుంబాల మధ్య కూడా మీరు చిచ్చు పెట్టిన సంఘటన నేను ధైర్యంగా చూశాను. నేను వాస్తవంగా కాంగ్రెస్ వార్డు మెంబర్గా ఉన్నదాన్ని నన్ను టార్చర్ చేసి మన ఎంబడి తీసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చినాక మాకు సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి బాగా వాడుకొని తర్వాత మీ స్వార్థం కోసము కొంతమంది ఫ్యామిలీల మధ్యలో కూడా చిచ్చులు పెట్టడం జరిగింది. లైవ్లో మేము చూసినాం. అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ఇలా చాలామంది ముంగట నువ్వు వాస్తవంగా మీరు చిచ్చు పెట్టి రాజకీయం చేశారు. దానికి సమానం చెప్పగలుగుతారా? రేపు వెంకన్న గుర్తుకు వచ్చి మీకు నేను చాలా రోజుల నుండి 8 సంవత్సరాలు మీ ఎంబడి నేను ఉండి కూడా నేర్చుకున్నది చూసింది ఇదే. ఏంటంటే తండ్రికి కొడుకు మధ్య గొడవ పెట్టడం. ఈరోజు వెంకటరత్నం అని బైరాపూర్ మా క్లాస్మేటు ఆయనను వాళ్ళ తండ్రిని గొడవ పెట్టేసి ఈరోజు ఆయన ఆంధ్రాకు పారిపెట్టేట్టు చేశారు. ఇది నిజం కాదా? దీని గురించి మీరు రారా? రేపు వస్తారా వెంకన్న గుట్టకు? వచ్చి గుట్టకి ఎక్కుతారా? మరి దేవుడు అంటారు ఎప్పుడు చూసినా. ఈ విషయాన్ని మీరు మాట్లాడతారు చాలామంది మీద. ఇంకోటి అక్కడ సిఎండి గారికి పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గారు కాబట్టి ఆయన అండతోని అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ సిఎండి గారికి ఎంత ప్రెషర్ చేసి 15-20 రోజులు ఆయన ప్రెషర్ పెట్టి 25 kV ట్రాన్స్ఫారాలు 4, 36 కరెంట్ పోల్సు, అలాగే అక్కడ దళితుల భూములకి పైప్ లైన్ తీసుకెళ్లడం జరుగుతుంది 40 ఎకరాలకు.
పైప్ లైన్ ద్వారా లైన్ తీసుకెళ్లాలా. ఆ దళితుల భూమిలో అడ్డుకొస్తున్నారని చెప్పేసి లైన్ వేయడం లేకపోతున్నారని చెప్పేసి 2 కిలోమీటర్ల లైను వేయడానికి అక్కడున్న వాళ్ళకి దబాయించి ఆ రోడ్డు వేసుకుంటూ అటు నుంచే పైప్ లైన్ వేసుకెళ్ళినాం. ఇది నిజం కాదా? నిజం చెప్పండి. మరి అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడించి మన లైన్ వేసుకుపోయింది నిజం కాదా? ఎందుకలా మీరు ఏం చేసుకోలేను, పోచారం సింహారెడ్డి వల్ల నేను రాపు పొందలేదు అది ఇది నేను చెప్పడం అది సరికాదు. మీరు భూములు సంపాదించిన మాట వాస్తవము, అక్కడునే వాస్తవము. దీని గురించి నేను ఎక్కడికైనా రెడీ ఉన్నాను, ఎక్కడ రావడానికి కూడా రెడీ ఉన్నాను. ఇది నిజం. 2018 నుంచి నేను నీతో ఉన్నాను. రోనవల్లి సతీష్ గారు 2018 నుంచి నేను నీతో ఉన్నాను. 2018లో ఎలక్షన్లో విజయప్రకాష్ గారు బీర్పూర్ టౌన్కి ఇన్ఛార్జ్ తీసుకున్నాం. ఆ రోజు అంతమంది మేము పని చేస్తూ ఉంటే నువ్వు రాకుండా ఊళ్ళో మా వాళ్ళు కొంతమంది అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ మైనస్ చేసింది నువ్వు. ఇది అవునా కాదా? నీ మనసాక్షి నువ్వు తడిబట్టలేసుకొని గుడెక్కు. నేను చేపియలేదని తడిబట్టలేసి గుడెక్కు. నిజమేదో చూపిస్తాం. ఇంకోటి మీకు 2018 తర్వాత మమ్మల్ని అందరినీ మళ్ళీ నీ దగ్గర కలుపుకొని గవర్నీలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు బట్టి నువ్వు ప్రతిదీ కూడా నువ్వు ఏది చెప్తే అది చేసిండు. కొడుకుల కన్నా ఎక్కువ చేసిండు. ఎన్నోసార్లు భాస్కర్ రెడ్డి బాబుని మా ముందు నువ్వు తిట్టినావు. మా 18 మంది కమిటీ కూడా వేసారు. కమిటీలో కూడా మీరు తిట్టారు. ప్రతిసారి మా ముంగడ కూడా తిట్టారు. అయినా విభజించి పాలించు అన్నట్టు తండ్రి కొడుకుని వేరు చేసింది నువ్వు. సార్ ఈ లేని విషయాలన్నీ చెప్పింది కూడా చెప్పేసి భాస్కర్ బాబుకి సార్కి కూడా గొడవలు పెట్టింది కూడా నువ్వే. దాంట్లో 2018 ఎలక్షన్ అయిన తర్వాత మా ఒక కమిటీ వేసిండు 22 మంది తీసుకుపోయి ఈ వెంకటేశ్వర గుట్ట దగ్గర వినాయకుడు టెంపుల్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించినావు. ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి వదిలేసి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టు వినాలా, నేను చెప్పిందే వేదం అని ఒట్టేపించుకున్నావు. మరి ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వెందుకు మోసం చేసినావు మరి పోచారం శ్రీనివాసరెడ్డిని? అసలు నీ దగ్గర ఏం లేవు కదా. ఇన్ని కోట్ల అప్పు ఎడికి వచ్చింది, ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించినావు? ఏడికెళ్ళి వచ్చినవి అన్నీ. ఇంకో విషయం, పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చాలా మిస్గైడ్ చేసిండు. బీర్పూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ వినండి, బీర్పూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ని నేనే తెచ్చినని చెప్పిండు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిండు అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలే. ఏం చేసిండంటే సార్ నాకు ఈ ఊర్లో ఇన్ని కావాలి, సారు దేవుడు తను అడగంగానే ఇచ్చేసిండు. కానీ నీ స్వార్థం కోసం ప్రతి దగ్గర నా కష్టాజీతంతో నేనే కట్టిస్తున్నా ఇవి నీ స్వార్థం కోసం కట్టించినావా లేదా? తడిబట్టలెక్కి వెంకన్న స్వామి మీద ఒట్టేద్దామా? వస్తావా? నీ స్వార్థం కోసం నువ్వు కట్టించినావా లేదా? 110 ఇండ్లు కట్టించినావు. 110 మందికి ఇండ్లకి బీర్పూర్ టౌన్లో 110 ఇండ్లకి నువ్వు వడ్డీ లేకుండా నేను ఐరన్ ఇస్తాను, సిమెంట్ ఇస్తాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత సగం కట్టిన తర్వాత నేను వడ్డీతో సహా నాకు కావాలి. మరి ముందే చెప్పుకుంటే బయటకు వెళ్ళి వడ్డీ తెచ్చుకుంటుండే కదా. నీ కష్టజీతం కాదు కదా, మాల కష్టజీతమే కదా. అందరి దగ్గర వడ్డీతో వసూలు చేసుకున్నావు కదా. 3 సంవత్సరాలు నీ దగ్గర నేను కుక్కలేక పనిచేసిన స్వార్థం కోసం పని చేయించుకున్నావా లేదా? నిజంగా బీర్పూర్ నాయకులను నువ్వు తొక్కేయలేదు. నీ మనస్ఫూర్తిగా రా, వెంకన్న కొండ మీదకి రా. చెప్తాను, డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా, బిల్లుల విషయం కూడా నన్ను ఇచ్చేసిండు, దళిత బంధు విషయంలో కూడా నన్ను ఇచ్చేసిండు. చలో నేను గుడెక్తాను, నువ్వు రా. నీ దగ్గరికి తీసుకున్నాము. నేను వాస్తవంగా చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ పైసలు తీసుకున్నాను కూడా నీతోనే కట్టించిన. నేను 100% నేను చెప్తున్నా. ఎందుకు నాకు వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని చెప్పినావు, తీసుకున్నా. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పినావు? అటు తినేసిండని చెప్పినావు. ఎందుకు చెప్తావు? మరి నాకెందుకు చెప్పినావు? ఇస్తాను, నీకు అన్ని ఇప్పిస్తా, తీసుకుని కట్టుకో అని. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేవు? ఎక్కుతావా? గుడెక్కుతావా? నేను కూడా రెడీ ఎక్కడానికి. పోచారం భాస్కర్ రెడ్డి గారిని కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కానీ మాత్రం విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పుడు భౌతిక దాడులు మాత్రం ఖచ్చితంగా చేస్తాం, 100% నేను చెప్తున్నా. ఎందుకంటే 18 మంది కమిటీలో కూడా, నిజంగా చెప్తున్నానండి, 18 మంది కమిటీలో కూడా ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకు నిగ్గు పెట్టిండు. అంటే ఎవరన్నా ఇదవుతారో, ఎవరైనా పోచారం భాస్కర్ రెడ్డి అన్నతో మాట్లాడినా కానీ ఎవరైనా ఎవరిని కూడా మాట్లాడనియలేదండి. ఎప్పుడు కూడా డైరెక్ట్ సార్కి ఎప్పుడు కూడా మాట్లాడనియలేదు. ఎక్క నాయకుడిని కూడా మాట్లాడనియలేదు. దొంగసాటుగా ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది సార్ కూడా. అందరికి వీరికి నాయకులు అందరూ ఒక్కళ్ళు ఆడెటు పోతున్నా నాకు తెలియాలి, ఈడెటు పోతున్నా నాకు తెలియాలి. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు నీకు? నీ నిజాయితీ ఇవి చేయలేదన్ను నువ్వు వెంకన్న కొండ ఎక్కుతావా? ఎక్కువ తడిబట్టలతో ఎక్కుతావా? జిఎస్టీలు అని చెప్పి ఏదో అని చెప్పినావు కదా. ఏడికెళ్ళి ఇన్ని డబుల్ బెడ్రూమ్కు సీసీ రోడ్లు కట్టడానికి ఏడికెళ్ళి వచ్చినాయి నీకు? ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు కలెక్టర్ సత్యనారాయణ దగ్గర ఇది చేసినప్పుడు 5 ఎకరాలు నువ్వు రాయించుకోలేదా? ఎన్ఓసి తీసుకొని అమ్మేసుకోలేదా? ఓలా పేరు చేసుకుని నువ్వు ఇది చేసుకున్నావు అండి. బీర్పూర్లో మొత్తం నువ్వు మూలపల్లిలో పొలంది కూడా 5 ఎకరాలు నువ్వు తీసుకోలేదా? మొత్తం అసైన్మెంట్ భూమిని దాంట్లో కలుపుకోలేదా?
జాగ్రత్త మాట్లాడు. ఇదే లాస్ట్. ఈసారి మాత్రం భౌతిక దాడులు దిగుతాం 100%. నేను చెప్తున్నా. పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి మాత్రం మాత్రం ఊరుకునేది లేదు. పక్కా ప్రూఫ్తో సహా ఈసారి మాత్రం బయటకు వస్తాం, 100% చేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు. భాస్కర్ బాబు ఎప్పుడు నియంతగా చూపించలే, ఆయన మాట్లాడలేదు. వీర్పూర్ మండలాన్ని నీకు అప్పచెప్తే వాళ్ళకి తెలియకుండా నియంత లెక్క నడిపించిన వాడు ఎవడు లేడు వీర్పూర్ మండలంలో. ఇది నిన్ను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తా. నియంత గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు, అర్హుడి కూడా కావు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి 3.5 సంవత్సరాలు ఎస్ఐని లేకుండా చేసింది నువ్వే. ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ కూడా నీ పర్మిషన్ తీసుకొని పని చేయాలా, ఎంఆర్ఓ కూడా నీ పర్మిషన్ తీసుకొని పని చేయాలా, అయితేనే వాళ్ళు ఉండాలా, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపోవాలా. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, పబ్లిక్ తెలుసు, ప్రతి నాయకునికి తెలుసు. ఇప్పుడు మా పొలాలకు పనికి రావాలంటే ఈయన చెప్తేనే పనికి పోవాలా, లేకపోతే పనికి పోవద్దు. మీ ఎంత గురించి మాట్లాడడానికి నువ్వు అర్హుడు ఎట్లయితావు చెత్త మీద నాకు నువ్వు పక్క క్లారిటీ ఇవ్వాలి. భాస్కర్ బాబు నియంత్రణ కాదు, పక్క నియంత్రణ నిదర్శనం నువ్వు. దాని విషయం పక్కన పెట్టి బట్ట కాల్చి మంది మీద పడేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ప్రతి విషయం నిజాయితీ పని అంటావు కదా, ఒక నలుగురికి 4 లక్షలు ఇప్పించేదా నేనే సాక్ష్యం. మరి నువ్వెంత తీసుకున్నావు అట్లా పైసలు, దాని కూడా సమాధానం చెప్పాలా. నువ్వు నిజాయితీ పడడం దానికి చూపిస్తేనే కరెక్ట్. ఇట్లా నీకు నువ్వే పెట్టుకొని నేను ఇవాళ సత్యార్చన చెప్పుకోవద్దు, నీ గురించి ఇంకొకరు చెప్పాలా. నీకు నువ్వే చెప్పుకుంటావు, అది నాయకత్వ లక్షణం కాదు, అది నీ నాయకత్వమే కాదు. ఇప్పుడు నీ కింద ఎదిగిన కూడా నన్ను చూపించాను. నేను నీ దగ్గర నేను 6 సంవత్సరాలు పనిచేసిన, 3 ఎకరాలు అనిపించున్నాను పని చెప్పు. ఓని కూడా ఏమన్నా చెప్పు. వాళ్ళు చెప్తున్నావు కదా నువ్వు నేను అది చేసినా ఇది చేసినా అని. 3 ఎకరాలు నేనే 6 సంవత్సరాల 3 ఎకరాలు అమ్మిస్తే నాకు నాయే సంపాదించిన ఆస్తి, నేను నీళ్ళక దోసుకున్న ఆస్తి కాదు. వేరే వాళ్ళు ఎంత నలిగిపోయినచ్చు, చెప్పుకోలేకపోయాను. ఎంతమంది చెప్పుకోలేకపోయాను నీ దగ్గర. దాని మీద నువ్వు మాట్లాడుతున్నావా? లేదు, నేనేం హరిశ్చంద్రుని, ఈ నయ్య హరిశ్చంద్రుని తమ్ముడు, ఈడు హరిశ్చంద్రుని పుట్టినట్టు. నాకు నయం త్రుతాయుగంలో రాముడికి లక్ష్మణుని కూడా నేను అంటుండే, ద్వాపర యుగంలో కృష్ణుతో కూడా బలరాముని కూడా అంటుంటే నయం. ప్రతి గుడి ఎక్కుతా అంటావు, బడి ఎక్కుతా అంటావు, నీకు అవి మొక్కుతావు ముందే. దేవుడా నేను తప్పు చేస్తున్నా, నీకు ఏదో వట్టిగా మొక్కుతున్నా, తప్పు నాదే, ఇంకా నాలుగు చూసుకో. గీదే నీ ధర్మము. నువ్వేం చేసినావు? ఒక 40 ఫీట్ల రోడ్డు పోస్తే 2.5 లక్షల బిల్లు లేపినావు. ఇదేనా ధర్మము? మా గుడి పైసలు ప్రతి ఇంటి కుటుంబం నుంచి 5,000, 10,000 తోసిన కాడికి ఇచ్చారు. ఒక్కొని పేరు లెక్కలలో చూపారే. మేము లెక్కలు అడగపోతే 50 మంది తాగిపించుకొని మొన్న ఎంత 6 మంత్ కింద సార్ కలిసినాక లెక్కలు అడగపోతే గుళ్ళకు ఒక 50 మంది తాగిపించుకొని గుళ్ళకు మమ్మల్ని దాడి చేయడానికి తీసుకొచ్చినాం. మేము కుళ్ళ చెప్పినాం, బాబు లెక్కలు చెప్పకరా బాబు పోతామంటే మీరు వాళ్ళు అడిగేటోళ్ళు లెక్కలు గుద్దరైపోయింది మీది. అన్న ఇన్నిళ్ళు కట్టిండు, అన్ని కట్టు ఇండ్ల కాడ. ఇప్పుడు ఇల్లు కడితే నువ్వు లాస్ అయినావు, ఒక ఇల్లు ఒప్పుకుంటున్నావు. మరి నువ్వు ఎట్లా 10,000 ఇస్తున్నావు, నువ్వు ఎట్లా 20,000 ఇస్తున్నావు మందికి? లాస్ అయిన లంగ అయిపోయి బర్వతలు కావాలా? అవునా కాదా? మరి ఆస్తులు ఎట్లా పెడుతుంది నీకు? 1,000 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు లేకుండా నీ దగ్గర. ఇప్పుడు నీ దగ్గర అయితే ఉన్న కాడికి మంచిగా ఉన్నావు కదా, ఇప్పుడు లంగెందుకు కాలే? మరి పసుపు దేశం మనం చచ్చిపోయిన 700 ఎకరాలు అమ్ముకున్నాడు. నిస్వార్థంగా నాయకత్వం కాదు నాయకత్వం అంటే. నీ దగ్గర కాదు, దోపిడీ చేసి మూరమ్మ దోవుకుంటావా, ఏం దోపుతానని నీకు తెలుసు. నువ్వు చెప్పద్దు అవి. చెప్పుడు చేసుడు ఏంటంటే చెప్పుడు ధర్మ చేస్తాడు. సో చూద్దామడు కూడా సార్, గీదా నీ నాయకత్వం. ఇవన్నీ మానుకొని ఇక నీది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దేనికి పనికిరాదు, పురుగు మంది పనికిరాదు, ఏది పనికిరాదు. మూలను కూర్చొని రామకృష్ణ భజన చేసుకో. నకర చేసి దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మా గుడి మ్యాక్సిమం దగ్గర 27 లక్షల రూపాయలు మా ఉండి పైసలు తీసుకుపోయినావు అంటే బ్యాంకులో డిపాజిట్ చేయొద్దు. అవి చేయాలంతా చేయకుండా దానికి ఒకటి సాకు ఏమని రూపాయి వాటికి నేనే ఇస్తా, నువ్వు చచ్చిపోతే మరి రాయి పైసలు ఓడిస్తాడు. రాంగ పొంగిపోయి యాక్సిడెంట్ చచ్చిపోతాం వస్తుంది. దానికి ఎవడు ఇవ్వాలి పైసలు? ఇప్పుడు నీ ఇంటికి వచ్చి అడిగితే మీ ఊరికే మద్దతు చేసిరా నా మగడు, మీరే నాకు బాగున్నారంటే ఇది అయిపోయా. ఇప్పుడు మళ్ళీ మొన్న ఉండి పలగొట్టడం ప్లాన్ వేసిండు. మేము పలగొట్టిన మనం కట్టుబడి చేయం కదా, దగ్గర 10 లక్షలు తిప్పినాం మళ్ళీ ఉండిలా అని. పని ఒకటే, వచ్చినా దొప్పుకుందామా పిక్దామా. దొప్పుకపోవడానికి దేవుని పైన కూడా తాగలేదు. నువ్వు చెప్తున్నావు కదా ధర్మ, నేను సత్యహరిచంద్రుని, నేను మహా బుద్ధుణ్ణి అని చెప్తున్నావు.
అనడానికన్నా నీకు అసలు ఏమైనా జ్ఞానం ఉన్నదా? నువ్వని కూడా నాకు చెప్పు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ప్రతి కుటుంబ సభ్యులు మా ఊరు నుంచి 5,000, 10,000 దగ్గర దగ్గర ₹1 కోటి దాకా మా గుడి పైసలు జమైనాయి. ఇక్కడ ఏమంటాడు, 2 కోట్లు అంటే ఆడికే బాకేట మేము మా గుడి నుంచి. చూపి కదా నువ్వు లెక్కలు చూపిస్తే 2 కోట్లు బాకట మేము మంచిగా చంద్రశేఖర్ మనం ఎందుకు ఇచ్చేస్తాం. మరి ఎందుకు చూపావు? నువ్వు ఎందుకు దొంగ ఎందుకు కావు? దొంగ కావు ఇంటికి రావు. చెప్పుడేమో అదేమంట చూడు సకల శాస్త్రాలు చెప్తావు. ఇవన్నీ మానుకొని మర్యాదగా మా గుడి పైసలు ఎన్ని ఉన్నాయి, మిగిలిన ఏమేమి ఉన్నాయో నిజం ఒప్పుకొని తప్పైపోయిందని క్షమాపణ చెప్పి తప్పుడు ముళ్ళెముడు అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇది అంతే. థ్యాంక్ యూ. దుబ్బలరాజు అన్ని దురుప్రచారం అవి అన్నీ అని మా ఊర్లో ఎన్నో చిచ్చులు పెట్టినా నాది దామరంచ. మా సందర్భంగా నాకు ఒక సందర్భంగా బై మిస్టేక్ ఒక కరెంట్ షాక్ తగిలితే ఇదే మా మండల అధ్యక్షుడు సర్పంచ్ సాబ్ ఉన్నారు. అర్ధరాత్రి పార్టీ కాకుండా ఏదో ప్రేమతోనే వస్తే రాజకీయంగా వచ్చిండో అని దురుప్రచారం చేసి నా మీద ఎన్నో సందర్భంగా అబద్ధం మాట్లాడింది ఈ మల్లాపూర్ సతీష్. ఈడు ఏం చేస్తాడంటే మా మార్కెట్ కమిటీ కమలాక్ రెడ్డి ఈ మల్లాపూర్ లోపల నుంచి ఉంటారు అందరు కనెక్టెడ్. దాని గుణమే అంత కుక్క గుణం అంత అయింది. అది కుక్క ఎట్లుంటుంది అంటే తెలుసు కదా మీకు అందరికీ. కుక్క గుణం ఎంతనో ఈయన గుణం అంతా. ఈయనకి రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడేదేంది. ఆఫ్టర్ ఆల్ నిన్న భాస్కర్ రెడ్డికి ఇట్లా అన్నాక మేము నీకేం రెస్పాన్స్ ఇచ్చారు దీనికి. ఆ రాత్రి ఆ రోజు వస్తే మా కమలాక్ రెడ్డి మాకు ఏమంటారు తెలుసా, అగో ఆడు కాంగ్రెస్ వాడు పోయిండు ఆయన దగ్గర ఎట్లేం పోయింది టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర అనేది ఒక 15 రోజులు టార్చర్ పెట్టిండు ఆ శేషన్ నాకు మాకు నీ దోస్త్ ఎట్లేం పోయిండు అని. ఒరే పాగలుగా రాజకీయం పక్కకు పెట్టి వాళ్ళు వచ్చిర్రా ప్రేమతోని, అది అభిమానం అంటారు. అది నువ్వు మనిషిగా అందుకోసం ఒరే ఇచ్చుండి పేపర్లు వేసుకున్నాడు 5,000 ఇచ్చుడు 10,000 ఇచ్చుడు అది కాదు. మా భాస్కర్ అన్న 70,000 లక్ష ఇచ్చిన దినాలు ఉన్నాయి. కానీ ఏ రోజు ఒరే పేపర్లు వేద్దరా అని అన్న. ఆర్థిక సాయం తెలుసా నా మీద టార్గెట్ వేసినవరా. మున్గడ ఎలక్షన్ పోతే అరే ఈడు వస్తాడా రాలా భాస్కర్ రెడ్డి మనిషి ఇంక టార్గెట్ వేద్దాం. ఒరే నా పంట నష్టమైనా కానీ ఆయన నమ్మకంతో ఉన్నాం రా నెల రోజులు. అది అభిమానం అంటారు. నీ లెక్క దొంగ ప్రచారము దొంగ మాటలు ఉంటాయి మా దగ్గర. అది ఒకటి మా విలేజ్లో పాపం కామ్దార్ ఒక చదువుకు సర్టిఫికేట్ అది తీసుకుంటే ఇదే రాజులు సార్ ఎంఆర్ఓ ఉండే మా ముంగడ ఏమనాలా, నేను చేసిస్తా అనాలా. మళ్ళీ మా ఎంఆర్ఓ సార్ ముంగడ ఏమనాలా, అదుబాయ్ ఆడు భాస్కర్ రెడ్డి మనిషి శశి మనిషి మళ్ళా ప్రదీప్ పంతులు మనిషి చేయొద్దు ఆయనకి ఇట్లా వాడుకోవాలా. 15-20 రోజులు ఇట్లానే వాళ్ళు ఇంటి ముంగడ ఏమరా నువ్వు ఎప్పటికీ ఇంటి ముంగడ వస్తా అని అన్న దినాలు ఉన్నాయి. ఇదే గంగన్న ఉన్నాడు ప్రూఫ్తో సహా. అదే మాట ఎందుకు ఆ రోజు భాస్కర్ రెడ్డికి ఎందుకు అనాలేమంటే అద్దు బాగు నేను మండలం నడిపిస్తున్నాడు ఈ సార్ ఒకడు నయమా భగవంతుడు. సార్ అన్ని ఉన్నాక అన్ని తెలిసిపోయినాయి. సార్ నిన్నాక ఇది ఈడే మహాత్ముడు అవుతుండే అందరికీ. అందుకోసం ఏదైనా సరే సార్ ఇప్పుడన్నా అర్థం చేసుకొని ఏదో సందర్భంగా ఈయనకి ఆడ ఉంచాలని ఆడనే ఉంచాలా. మొత్తం దొంగ నాటకాలు తప్ప అయితే ఇంత ఏం లేదు. చాటాల సౌడేస్తాడు కుక్కల కయ్యం పెట్టేస్తాడు. ఈయన గుణమే అంతే. ఈయనకి రెస్పాన్స్ ఇచ్చుడేంది మాజీ బీజీ అనద్దు డైరెక్ట్ అనాలా.